మన మైలవరంలో మనం ఆఫీస్ ఓపెన్ చేసుకుంటే ఆ రోజు ర్యాలీ తీస్తే మన మైలవరం వైఎస్ఆర్సీపీ పార్టీ సత్తా ఏంటో తెలిసింది ఆ రోజు. అవునా కదా? ర్యాలీ చూస్తే ఇబ్రహీంపట్నం సెంటర్ నుంచి మైలవరం వరకు ఉంది ఆ బారు. చూసారు ఆ రోజు 5ంటికి బయలుదేరితే 9 అయింది. 7ంటికి వెళ్ళాలని ఆఫీస్ దగ్గర పెట్టుకుంటే 9 అయింది అక్కడికి. అంతటి స్ట్రాంగ్ కార్యకర్తలు నాయకత్వం ఇక్కడ ఉంది. అట్లాగే ఏది చిన్నది పెద్ద వచ్చినా తిరుపతిరావు కాండగా నేను కానీ జోగి రమేష్ కానీ ఉంటాం తప్పకుండా. దీంట్లో ఈ వైఎస్ఆర్ దీంట్లో మైలవరం నియోజకవర్గంలో వర్గాలు లేవు. కేశినేని నాని వర్గము, జోగి రమేష్ వర్గము, లేకపోతే కృష్ణప్రసాద్ వర్గం కాదు. ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి వర్గం, వైఎస్ఆర్సీపీ పార్టీ వర్గం. ఎవరైనా పని కోసం నిజంగా పని చేయించుకోవాలంటే జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, నా దగ్గర రావచ్చు. ఏదైనా మీ అందరికీ అందుబాటులో ఉండి పని చేయటమే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క లక్ష్యం. అదేనా? జోగి రమేష్ గారు కూడా మళ్ళీ పెనలూరులో పోటీ చేస్తున్నారు. ఆయన చాలా బిజీగా ఉన్నారు. ఖచ్చితంగా గెలుస్తాడు, మళ్ళీ మంత్రి అవుతాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఇవాళ జోగి కుటుంబం దాదాపు మోహన్ రావు గారి నుంచి, జోగి మోహన్ రావు గారి నుంచి ఈ ప్రాంతానికి అంకితమై ఉంది. సో రకరకాల పనులకి కోసం ఎవరు ఆదరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్తారు ప్రజలు కానీ నాయకులు కానీ. దాన్ని మనం తప్పట్టాల్సిన పని లేదు. దాన్ని వర్గాలు అనుకోవడానికి ఏం లేదు. ఎవరైనా నా దగ్గర రావచ్చు, ఎవరైనా తిరుపతిరావు గారి దగ్గరికి వెళ్ళొచ్చు, ఎవరైనా జోగి రమేష్ గారి దగ్గరికి వెళ్ళొచ్చు, ఇక్కడ జోగి రాము గారి దగ్గరికి వెళ్ళొచ్చు. అందరం కలిసి పార్టీ మంచి కోసం, పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం, పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటూ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యం. రేపు మన తిరుపతిరావు యాదవ్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత నా దగ్గరికి ఎవరిని వచ్చాకన్నా కానీ ముందు తిరుపతిరావు గారు యాదవ్ గారిని కలవండి, మీ ఎమ్మెల్యే గారిని, ఆయన ద్వారా రండి అని చెప్పడమే ఆ రోజు నేను చేయాల్సిన పని. ఇప్పటి వరకు మటుకు అందరం కలిసి పనిచేస్తాం, రేపు కలిసి పనిచేస్తాం, ఎల్లుండి కలిసి పనిచేస్తాం. ఈ ప్రాంతంలో ఢిల్లీ టు గల్లీ, గల్లీ టు ఢిల్లీ ఏది చేయాలన్నా నేనున్నాను ఇక్కడ. ఏది చేయాలన్నా ఇవాళ ఈ బైపాస్ తీసుకొచ్చినా, మన కనకదుర్గ ఫ్లైఓవర్ తీసుకొచ్చినా, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ తీసుకొచ్చినా, ఇది మీకు తెలుసు. నేను ఎంపీ అవ్వకముందు ఇబ్రహీంపట్నం టు తిరువూరు రోడ్డు ఎట్లా ఉండదు మీకు తెలుసు. గోతులు పడి ఉండేది, 4 లైన్ చేయించాం కదా. అట్లా ఏది చేసినా కానీ మనం ఈ ప్రాంత ప్రజల కోసం, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల ఈ ప్రాంత అభివృద్ధి కోసం మాత్రమే మేమందరం కష్టపడతాం. ఎటువంటి వర్గాలు ఉండవు. ఇదంతా వైఎస్ఆర్సీపీ వర్గమే అని చెప్పి అందరికి కూడా బహిరంగంగా తెలియపరుస్తాం. సో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితిలో ముఖ్యంగా ఇక్కడ మైలవరం కాన్స్టిట్యూన్సీ తీసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు, నేను 50-60 పెడతాను, 500-600 సంపించుకుంటాను అనే తత్వంలో ఉన్నాడు. అవునా కదా? మేం చెప్పిన మాట ఇది కాదు. ఇది దేవినేని ఉమా చెప్పాడు. చూసారు ఎన్నారా వీడియో? ఏం చెప్పాడు? మైలవరం వీరప్పన్ అన్నాడు దేవినేని ఉమా. ఎవరిని? వసంత కృష్ణప్రసాద్. ఎవరన్నారు? తెలుగుదేశం వాళ్ళు దేవినేని ఉమా అన్నారు. అంటే చెట్లన్నీ నరికేసుకుంటున్నాడు ఇక్కడ అని చెప్పి వాళ్ళు చెప్పిన మాటే. బూడి తవ్వుకుంటున్నాడని ఎవరు చెప్పారు? మనం చెప్పామా? దేవినేని ఉమా వాళ్ళు, టీడీపీ వాళ్ళు చెప్పారు. అవునా కదా? అట్లాగే ఇసుక తవ్వుకుంటున్నాడని ఎవరు చెప్పారు? దేవినేని ఉమా చెప్పాడు, టీడీపీ వాళ్ళు చెప్పారు. అట్లాగే మనం మట్టి తవ్వుకుంటున్నాడని ఎవరు చెప్పారు? పోలవరం మట్టి మనం చెప్పామా? దేవినేని ఉమా చెప్పాడు, టీడీపీ వాళ్ళు చెప్పారు. అంటే ఆయన చెప్పింది ఏంటంటే, దేవినేని ఉమా గారు మనకు అర్థమైంది. ఆ రోజు చెప్పింది కూడా బహిరంగంగా మీటింగ్లో, తెలుగుదేశం పార్టీ మీటింగ్లోనే అక్కడ చెప్పాడు. మళ్ళీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఎన్ని తెలిసిపోయినాయి అని చెప్పి అక్కడ టికెట్ తీసుకుని అక్కడి నుంచి 100 చంద్రబాబు నాయుడు కొట్టి ఇవాళ మళ్ళీ మైలవరంలో పోటీ చేయడానికి వచ్చాడు. ఖచ్చితంగా ఇందాక మీరు అందరూ చెప్పినట్లు మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన మీ అందరి కోసం ప్రజా సేవకుడు, మీ అందరి మధ్యలో వ్యక్తి, పేదవాడు,
బీసీ వర్గాలకు చెందినటువంటి యాదవ కులస్తుడు, సామాన్య కమిట్మెంట్ ఉన్న సామాన్య వైఎస్ఆర్సీపీ కార్యకర్త, మీ అందరు వాడు స్వర్ణాల తిరుపతి యాదవ్ గారిని మన జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఖచ్చితంగా 30,000 ఓట్లతో మన స్వర్ణాల తిరుపతిలో 100 పెట్టినా, 200 పెట్టినా, 300 పెట్టినా కృష్ణప్రసాద్ మన వ్యక్తి, మీవాడు, మీలో వ్యక్తి, మీకు సేవ చేసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తున్నవాడు, పెత్తనానికి కాదు. ఖచ్చితంగా 30,000తో గెలుస్తాడు. గెలిపిస్తారా లేదా? గెలిపిస్తారా లేదా? గడిగి చెప్పండి. 30,000తో స్వర్ణాల తిరుపతిరావు గారు గెలవబోతున్నాడు. స్వర్ణాల తిరుపతిరావు ఎవరు? నందిగా నుంచి వచ్చాడా? స్వర్ణాల తిరుపతిరావు పక్కా లోకల్. ఎక్కడ? పక్కా లోకల్. మైలవరం మండలంలో పుట్టాడు, మైలవరం మండలంలో పెరిగాడు, మైలవరం నియోజకవర్గంలో ఉంటాడు, మైలవరం నియోజకవర్గంలోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడం, మీ మధ్యలోనే ఉంటాడు. కాబట్టి వైసీపీ అట్ట. మన ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమాలు ఈ ప్రపంచంలోనే ఎవరు అర్థమైందా? చేశాడా ఎవరన్నా? ఇవాళ సంక్షేమం 2,56,000 కోట్ల రూపాయల సంక్షేమం ఈ రాష్ట్రంలో ఇచ్చాడంటే అది కరోనా కాలంలో, అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల సాధ్యం, ఇంకెవరు కాదని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాను. ఈ గుంటుపల్లి గ్రామంలో ఇప్పుడు మా వాళ్ళు డేటా ఇచ్చారు, దాదాపు ఈ గుంటుపల్లి గ్రామంలో మీకు వచ్చిన సంక్షేమం, మీ అకౌంట్ లో పడిన సంక్షేమం ఎంతంటే 50 కోట్ల రూపాయలు. ఎంత? ఈ చిన్న గ్రామంలో 50 కోట్ల రూపాయలు మీ అందరి అకౌంట్ లో వేసినటువంటి మొగోడు ఎవరు? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమ్మా మీకు రాలేదా పథకాలు? మాట్లాడలేదేంటి? మీకు చేయూత వచ్చింది కదా? వచ్చిందా రాలేదా? మరి గట్టిగా చెప్పాలి కదా. ఆసరా వచ్చిందా మీకు? వచ్చిందా? అమ్మఒడి ఎంతమందికి వస్తుంది? అమ్మ చాలా మంది చేతులు ఎత్తున్నారు. అట్లాగే ఇవాళ 2,50,000 కోట్ల రూపాయలు ఇవాళ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారంటే అది ప్రపంచంలో ఎక్కడ జరగలేదు. నేను చాలా మంది ప్రధానమంత్రిని చూశాను, చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. అటువంటి పరిస్థితుల్లో 75 ఏళ్ళు ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఎవరు చేయలేని పని మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ఇవాళ ఒక విషయం ఏంటంటే, ఈ రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉంటే 1,35,00,000 కుటుంబాలకి సంక్షేమ పథకాలు అందించినటువంటి గొప్ప వ్యక్తి ఎవరు? మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే నాకు తెలిసి ఈ గుంటుపల్లి గ్రామంలో అగ్రవర్ణ వాళ్ళకు కూడా సంక్షేమం ఖచ్చితంగా వాళ్ళు ఎవరిలోకి టీడీపీ వాళ్ళకు కూడా చెప్తున్నాను నేను. ఈ స్టేజ్ మీద గుంటూరుపల్లి నడిపడి నుంచి టీడీపీ వాళ్ళు కూడా గుండెల మీద చేసుకుని చూసుకోండి, మీ అకౌంట్ లోకి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం ఇచ్చాడా లేదా? మీకు రైతు భరోసా ఇచ్చాడా లేదా? అందరికి ఇచ్చాడు. కులాలు, మతాలు, ప్రాంతాలు, వర్గాలు చూడకుండా ప్రతి ఇంటికి అర్హుడైన ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి పథకం అందించినటువంటి వ్యక్తి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి అందరూ ఆలోచించుకోవాలి, తిరుపతి టీడీపీ వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఇవాళ మీ ఓటు చంద్రబాబు నాయుడుకి వేస్తే వృధా. అతను గెలవబొట్ల, అతను బీజేపీతో కలిసిన, పవన్ కళ్యాణ్తో కలిసిన, ఎవరితో కలిసినా రేపు 24 ఎలక్షన్ తర్వాత ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మూసేసుకోవడం ఖాయం. జగన్మోహన్ రెడ్డి గారి దెబ్బకి చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు మూటాముల్లి సర్దుకుని హైదరాబాద్ రాష్ట్రానికి తెలంగాణ వెళ్ళిపోవడం జరిగే పని. ఇవాళ పాపం జన సైనికులను చూస్తే నాకు చాలా జాలేస్తుంది, బాధేస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా ఒక 70 సీట్లు 80 సీట్లు చంద్రబాబు నాయుడు దగ్గర గట్టిగా డిమాండ్ చేసి తీసుకుంటాడు మా నాయకుడు. అట్లాగే ముఖ్యమంత్రి అవుతాడు, ఏదో ఒక మనకు కూడా కొంతకాలం ముఖ్యమంత్రి వస్తుంది పవన్ కళ్యాణ్ గారు, కానీ వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహపడ్డారు, అట్లాగే ఆశపడ్డారు. అటువంటి పరిస్థితుల్లో కేవలం 21 సీట్ల కోసం జన సైనికుల ఆత్మాభిమానాన్ని, గౌరవాన్ని అన్నిటినీ
చంద్రబాబు నాయుడు దగ్గర ఆయన పరిజ్ఞానాన్ని కొడుకు లోకేష్ నాయుడు దగ్గర తాకట్టు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ చూస్తే కూడా నాకు నిజంగా కూడా జాలేస్తుంది. ఎందుకు మరి ఇటువంటి పని చేశాడు పవన్ కళ్యాణ్ అంటే, మరి దేనికోసం చేశాడో పవన్ కళ్యాణ్ గారే సమాధానం చెప్పాలి, నేను కాదు. జన సైనికులకి ఇవాళ 21 సీట్లు కోవడం వాళ్ళ ఆత్మగౌరవాన్ని, వాళ్ళ ఆత్మాభిమానాన్ని, వాళ్ళ పొరువుని, ప్రతిష్టని అన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడికి కాళ్ళ కింద పెట్టినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు.